వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మండీ బజార్ రోడ్లో జీఆర్ఎంఆర్ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మండీ బజార్ రోడ్లో జీఆర్ఎంఆర్ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న రామ్మోహన్ సేవలను మందకృష్ణ మాదిగ కొనియాడారు. ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తోందని అన్నారు. దివ్యాంగులంతా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ మెంబర్గా రామ్మోహన్ రెడ్డికి స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు యాడికి రమేష్ మాదిగ, ఆర్ బాలయ్య, చంద్రకొండ ఓబయ్య, మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంతో పాటు వికలాంగుల సమాజంతో పాటు సమాజంలో ఉండబడే పేద వర్గాలందరినీ హక్కున చేర్చుకునే ఒక గొప్ప కేంద్రంగా ఈ కాంప్లెక్స్ ద్వారా ఆయన చేస్తున్న ఇతరత్ర సేవల ద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందని తన ద్వారా నేను ఆశిస్తున్నాను. తమ్ముడు గొప్ప మనసున్న వ్యక్తి. వికలాంగుల ఉద్యమానికి కులం, మతం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ఉద్యమం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. వికలాంగుల ఉద్యమం కులంతో, మతంతో, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యమం నడుస్తుంది. ఈరోజు తమ్ముడు రామ్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఉద్యమానికి చిరపరిచితుడు. పొద్దుటూరులో అందరికీ సౌరచితుడు. వ్యాపార దృక్పథం గల వ్యక్తి. తమ వికలాంగుల సమాజం పట్ల, పేదల పట్ల ఎప్పుడు మనసుతో, మానవత్వంతో వాళ్ళను కాపాడుకునే వ్యక్తి. మొదటి దాంట్లో సక్సెస్ తెలివితేటలు, సమర్థత తనకున్నది. దినం దినం చాలా ముందుకు రాగలిగాడు. సేమ్ టైం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. ఏ రంగంలో ఎదిగితే ఆ రంగం ద్వారా వచ్చే అవకాశాల ద్వారా తనకంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకునే గొప్ప మనసు రామ్మోహన్ రెడ్డిలో ఉన్నది. ఆయనను చూసి నేను గర్వపడుతున్నా. ఆయన పిలిస్తే ఏ రాజకీయ నాయకులైనా వస్తారు. పిలిస్తే ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు వస్తారు, ఎంపీలు కూడా వస్తారు. ఆయన ఒక అస్తిత్వం ఉద్యమం ద్వారా వచ్చింది. ఆ ఉద్యమానికే మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, ఆ ఉద్యమంకే అన్ని రకాలుగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అనే ఒక అభిమానంతో, ఆ ఉద్యమానికి పాత్ర పోషిస్తున్నాడు అభిమానంతో ఆయన ఎవరిని పిలిచినా రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళ అభిమానం నా మీద పెట్టుకొని నా ద్వారా దీన్ని ప్రారంభించారు. ఇక్కడ మనం కులం కాదు, మతం కాదు, రాజకీయాలు కాదు. ఈ ఉద్యమం మానవత దృక్పథంతో కూడుకున్న ఉద్యమంగా ముందుకు సాగుతున్నది. తమ్ముడు చెప్పినట్టుగానే, భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే ఒకనాడు 75 రూపాయల పెన్షన్, తర్వాత 200 పెన్షన్. భారతదేశంలోనే అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో మనదే మొదటి స్థానంలో ఉన్నది. కానీ భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న మొదటి రాష్ట్రంగా వికలాంగుల ఉద్యమం మొదలుపెట్టే సమయానికి అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఇవాళ 17 ఏళ్ళు తిరగక ముందే భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే వచ్చేసింది. దానికి ఉద్యమ నేపథ్యమే కారణం. బయట వికలాంగుల పక్షాన గట్టిగా నిలబడి ఉద్యమాలు చేసే సంఘాలు బలంగా లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ఎక్కడ ఈ స్థాయిలో పొందట్లేదు. కానీ ఇక్కడ వికలాంగుల సమాజాన్ని నడిపించడానికి విహెచ్పిఎస్ ఉన్నది, వికలాంగుల హక్కుల సమితి ఉన్నది. దానికి ముందుకు నడిపించేందుకు ఎప్పుడు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి తోడుగా నిలబడ్డది. కాబట్టిగానే భారతదేశంలో ఎక్కలేని ఫలితాలు నా వికలాంగుల సమాజానికి ఇక్కడ అందడానికి దారి